మార్చి 27, 28, 29, 30వ తారీఖులలో కన్యా రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క 4 రోజులలో కన్యా రాశి వారు మీరు అత్యంత ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించిందే. డబ్బు ఎందుకు మీ చేతుల్లో నిలవట్లేదు, అలానే మీకు ఎందుకు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చయిపోతుంది, డబ్బు సమస్యలు ఎలా తీరాలి, అసలు మీరు ఏ విధమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి, మీరు చేయాల్సినటువంటి పూజలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు అస్సలు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. కన్యా రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీ జీవితంలో మీరు పడుతున్న లేదా ఎదుర్కొంటున్న అన్ని రకాల కష్టాలను, సమస్యలను తొలగించుకోండి. ఇక వీడియోలోకి వెళితే కనుక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో జీవితంలో ఎదుర్కోలేని సవాళ్ళు, మీకు కొన్నిసార్లు మీపైన మీరే నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి, ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. అంటే మీరు చేయని తప్పులకి శిక్షలు అనుభవించటం. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, మీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. ఇది అంటే కన్యా రాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు కూడా, అంటే కేవలం కన్యా రాశిలో జన్మించిన మగవారే కాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారు కూడా తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఒక మగవారు ఎలా మోస్తారో అలా కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు మోస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరి బాధ ఏమిటి అంటే వీరు ఎంత కష్టపడినా వీరి యొక్క కష్టాన్ని ఎదుటి వ్యక్తులు అస్సలు గుర్తించట్లేదు అనేటటువంటి బాధ వీరికి విపరీతంగా ఉంటుంది. అలానే వీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయరు, ఎవరిని బాధ పెట్టరు, చెయ్యని తప్పులకి చాలా శిక్షలు అనుభవిస్తారు. కొన్నిసార్లు వీరి కష్టాలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఎలా అంటే వీరికి ఏ విధంగా ఉంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వీరిని కాల్ చేసి సమస్యకి సరిపడా డబ్బుని అడగటం కానీ, ఆ సమయంలో డబ్బు లేకపోతే వారికి వీరు సహాయం చేయటం కానీ, ఇలాంటివి చాలా వరకు కూడా సహాయం చేస్తారు. కానీ వీరికి ఏదైనా సమస్య వస్తే అంతమందిలో ఒక్కరికి కూడా వీరు కాల్ చేయటం కానీ అడగటం కానీ చెయ్యరు. అలానే ఒకవేళ అడిగినా సరే ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఎవరికి ఏ సహాయం కావాలి అన్న క్షణాలలో ఆదుకునే వీరు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సహాయం ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా కూడా వీరు అందరికీ కూడా సహాయం చేస్తారు. ఖచ్చితంగా కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎవరు ఎదుర్కొంటూ ఉన్న వారికి అంటే సహాయం చేసేటటువంటి మంచి మనసుని కలిగి ఉంటారు. కానీ వీరికి ఏదైనా సమస్య వచ్చింది అంటే మాత్రం ఎవరు రారు. ఇది వీరు బాగా గమనిస్తూ ఉంటారు. ఇక అలా ఎంతో గమనించి ఇక వీరు కూడా ధైర్యంగా ఉండాలి, ఇప్పటి నుండి అందరిలాగే మనము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పటి నుండి మనం కూడా మన జీవితంలో అందరినీ ఈజీగా నమ్మకుండా ఉండాలి. ఇక ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా సహాయం చేసే గుణం ఉంటుంది, ధైర్యంగా నిలబడే శక్తి ఉంటుంది. ఎవరైనా వీరు చేయని తప్పికి ఏదైనా అంటే ఓర్చుకునే ధైర్యం, గుణం, మంచితనాన్ని కలిగి ఉంటారు. అయితే వీరికి ఎక్కువగా డబ్బు సమస్య అనేది వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, కష్టానికి భయపడే వ్యక్తులు కాదు. అలానే కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా డబ్బుని కూడబెట్టుకోవటం కావచ్చు, అలానే ఎక్కువగా డబ్బుని సంపాదించటం ఇలా చేస్తారు. కానీ కన్యా రాశి వారు మాత్రం ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. అదెందుకు, అలా ఎందుకు జరుగుతుంది అని వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే వీటికి సరి అయినటువంటి కారణాలు ఏమిటి అంటే మీరు ధనాన్ని సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు అని అర్థం. అంటే మీరు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి
సరి అయినటువంటి ప్లానింగ్స్ లేకపోవటం వల్లే ఇలా జరుగుతూ ఉంటుంది. ఏ సమయంలో ఏది ఖర్చు పెట్టాలి, డబ్బుని ఎలా కూడబెట్టుకోవాలి, డబ్బుని అంటే విచ్చలవిడగా ఖర్చు పెట్టుకోకుండా ఉండాలి. అలానే ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి పనిని ఎలా తెలివిగా చేయాలి, ఆ చేసే పనిలో ఎలా సంపాదించాలి, అంటే మీరు తెలివిగా పనిని చేసి మీరు సహజంగా అందరిలా కాకుండా కాస్త తెలివితేటలతో యాక్టివ్గా ఉండి కాస్త కష్టపడి వచ్చిన డబ్బుని మీరు ఖచ్చితంగా కొంచెమైనా సరే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే గనక ధనానికి లోటు అనేది ఉండదు. అనుకోవచ్చు మీరు, అంటే మేము చాలా సేవింగ్స్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం, కానీ మేము ఎంత కష్టపడినా సరే మా ఖర్చులకే సరిపోవట్లేదు, ఇంకా మేము ఎలా సేవింగ్స్ చేయాలి అని. అంటే మీరెంతైతే సంపాదిస్తున్నారో అందులో నుండి ఖచ్చితంగా మీరు ఒక 20 రూపాయలు సంపాదించారు అనుకోండి, అందులో నుండి ఒక 5 రూపాయలు లేదా కనీసం ఒక 2 రూపాయలు లేదా ఒక్క రూపాయి అయినా పక్కన పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా మీరు కష్టపడి సంపాదించిన ప్రతిసారి కూడా ఎంత కష్టమైనా సరే అలా మీరు 1 లేదా 2 రూపాయలు 5 రూపాయలు వీలైనంత మట్టుకు పక్కన పెట్టుకొని, అంటే మీ యొక్క ఒక పూట మీరు తినటానికి కాస్త ఇబ్బంది పడినా, ఒక పూట మీరు తినకపోయినా పర్లేదు, కానీ ఇలా ఒక సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా మీరు సేవింగ్స్ చేస్తూ 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 ఉన్నప్పుడు ఆ ఒక్క రూపాయే కొన్ని రోజులలో కొన్ని వేలుగా కొన్ని లక్షలుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు సేవింగ్ చేసేటటువంటి అలవాటు అనేది వచ్చేస్తుంది. అంటే ఎలాగైనా సరే డబ్బుని సేవ్ చేయాలి, పక్కన పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన, అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు అనేది మిమ్మల్ని అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎంతో ముఖ్యంగా ఉంటుంది. అంటే మీరు ఏదైతే చాలా కష్టంలో ఉన్నారో డబ్బు లేక ఆర్థికంగా, అటువంటి సమయంలో ఆ డబ్బు మీకు చాలా తోడవుతుంది. ఇక అప్పుడు మీరు ఎదుటి వ్యక్తులను చేయి చాపి అడగాల్సినటువంటి అవసరం ఉండదు. అలానే మీరు ఫ్రీగా వచ్చే డబ్బుల కోసం మాత్రం ఎప్పుడూ కూడా ఆ డబ్బు వెనక పరిగెత్తొద్దు. కష్టపడిన డబ్బే మనది అనుకోవాలి తప్ప ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పే ఆలోచన అస్సలు ఉండకూడదు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు అది ఒక్క రూపాయి అయినా ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది. ముఖ్యంగా అలాంటి డబ్బు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వస్తుంది. కష్టపడకుండా రావాలి అనుకున్న డబ్బు అయినా లేదా అలా వచ్చిన డబ్బు అయినా జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహంతో వస్తుంది. అలాంటి సొమ్ము ఎప్పటికీ కూడా మనది కాదు అని భావించాలి. కాబట్టి కష్టంతో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే డబ్బే మనకి అవసరం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కష్టం ఉండాలి. చేసే పనిలో న్యాయం, నీతి, నిజాయితీ ఉండాలి. అప్పుడే మనం ఎంత కష్టపడి సంపాదించినామో అలా సంపాదించినటువంటి డబ్బు మనకి చెందుతుంది. ఆ డబ్బు ఒక్కొక్క రూపాయిగా అంచెలంచెలుగా ఎదిగి మనల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. కాబట్టి ఇలా కాస్త తెలివిగా ఆలోచించడానికి ప్రయత్నించండి. అలా అని చెప్పి వీరికి తెలివి ఉండదా అంటే అలా కాదు, చాలా తెలివి ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి, కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే కన్యరాశి వారు చాలామందిని గుడ్డిగా నమ్మి వీరి లైఫ్ని నాశనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వీరు అంటే పరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించి సమ్టైమ్స్ వీరి యొక్క అసలైనటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. అంతేకాదు వీరి యొక్క మనశ్శాంతిని, ప్రశాంతతని చాలా కోల్పోతూ ఉంటారు. ఈ సమాజం ఏమనుకుంటుందో, అలానే వీరి చుట్టూ ఉండే వ్యక్తులు ఏమనుకుంటారో అనేటటువంటి అంశాలపైన ఎక్కువగా నిఘా పెడుతూ ఉంటారు. కానీ కావాల్సింది సమాజం యొక్క మాటలు, సమాజం యొక్క ఆలోచనలు కాదు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోవాలి, మీరు ధైర్యం చెప్పుకోవాలి. ఎందుకంటే మీకేదైనా ఆపద వచ్చినా, సమస్య వచ్చినా, మీకేదైనా బాధలు ఉన్న, చిక్కుల్లో ఉన్న సమాజం ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడరు. అలానే మీకు ఎవరు కూడా ఏ సహాయము చేయరు. మీరు అత్యంత ఎక్కువగా ధనాన్ని సంపాదించి సంతోషంగా ఉన్నప్పుడు మావారు అని పరాయి వారు కూడా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గర ఏమీ లేని క్షణంలో మాత్రం
మీ సొంత వారు కూడా మీకు పరాయి వారి కంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక ఎవ్వరి గురించి కూడా ఆలోచించవద్దు. ఎవరికి కూడా అంటే మనం చనివివ్వకూడదు. సొంత వారైనా పరాయి వారైనా అందరినీ ఒకేలాగా చూడాలి. ఈ రోజులలో మాత్రం ఎవ్వరిని కూడా అంటే బ్లడ్ రిలేషన్ని కూడా నమ్మటానికి అవకాశం లేదు. నమ్మశక్యంగా లేని రోజులివి. ధనం ఉంటేనే ఎవ్వరైనా సరే మన అని దగ్గరికి వస్తారు. ధనం లేకపోతే ఎవ్వరైనా సరే మీరెవరో అని దూరం పెడుతూ ఉంటారు. అలాంటి సమాజంలో అలాంటి మనుషుల మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరికి తల వంచకుండా, ఎవరిపైన డిపెండ్ అయి ఉండకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడి మీకు మీరు సంపాదించుకొని మీ తెలివితేటలను, మీ సత్తాను, మీ ధైర్యాన్ని చాటుకొని ధైర్యంగా జీవించండి. ఆ క్షణాన ఖచ్చితంగా ఎటువంటి వ్యక్తులు అయినా మిమ్మల్ని అంటే సహాయం కోరుతారు. చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీ దగ్గర ఏమీ లేదు అని హేళన చేసిన వారే మిమ్మల్ని ధన సహాయం కోరుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని డబ్బు అడుగుతూ ఉంటారు. అటువంటి స్థాయిలో మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. అలానే ధైర్యంగా తెలివితో సంపాదించుకొని తెలివితో మీరు ధనాన్ని సేవ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఎవరిని కూడా నమ్మకూడదు. మీరు ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పి లేనిపోని ప్రేమలు ఒలకబోస్తూ ఎవరైతే మీ దగ్గరికి వస్తారో అలాంటి వ్యక్తులను మీరు పొరపాటును కూడా దగ్గర తీయకూడదు. అయితే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆస్తి విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, చిన్న చిన్న సమస్యలు అయితే ప్రజెంట్ ఉన్నాయి. డబ్బు, ఆస్తి ఇవి అన్నీ కూడా మిమ్మల్ని కాస్త అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయనేటటువంటి అంశాలు చెప్పుకోవచ్చు. అంటే మీకు రావాల్సినటువంటి ఏదైనా ఆస్తి అయినప్పటికీ అది పూర్వీకుల యొక్క మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తి మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది కాస్త మీకు దొరకకపోవటం కావచ్చు. అది మీ యొక్క చెంతకి రావటానికి సమయం పట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అలా మీకు ఏదైనా ఒక సమస్య వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంది. కానీ మీరు కాస్త ఓపికతో ఉండండి. మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అంటే మీ ఇష్టదైవాన్ని లేదా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే గనక ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ విధమైనటువంటి దైవానుగ్రహాన్ని గనక మీరు పొందగలిగితే ఇక మీ జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషకరంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయే రోజులు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఉండేటటువంటి ఎన్నో రకాల కష్టాలు కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు కావచ్చు తొలగిపోతాయి. మీకు అత్యంత అద్భుతమైనటువంటి మంచి రోజులు వస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందగలిగితే ఇక మీ జీవితం అనేది చాలా అంటే చాలా మంచిగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల కష్టాలు, అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా, మీకు ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పి మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారే రోజులు అయితే ఉన్నాయి. ఇక మీ జీవితంలో అద్భుతంగా మారేటటువంటి రోజుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఇష్టదైవ ఆరాధన మాత్రం మీ జీవితానికి చాలా మంచి ఫలితం అయితే తెచ్చిపెడుతూ ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు మీరు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి డబ్బు కొరత కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, అవి ఖచ్చితంగా కూడా అతి త్వరగా తొలగిపోతాయి. అలానే చిన్న చిన్న అంటే మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలానే మీరు చాలా వరకు కూడా మనుషులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే కనుక మీరు చేయని తప్పులకి కొన్నిసార్లు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి
ఎవరితో మీ యొక్క రహస్యాలను చెప్పుకోవద్దు. సొంత వ్యక్తులైనప్పటికీ మీరు మీ రహస్యాలను చెప్పుకోవద్దు. నన్ను నమ్మి ఈ ఒక్కటి పాటించండి. ఏంటంటే మీ బ్లడ్ రిలేషనే కదా, మావారే కదా, ఏం కాదు అనేటటువంటి భ్రమ నుండి బయటికి రండి. ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ యొక్క అంటే మీరు ఏదైనా సరే మీరు ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా మీరు పొరపాటున కూడా అలాంటి వ్యక్తులని నమ్మకూడదు. జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఉండటం వల్ల మీరు మీ జీవితంలో నుండి ఎదురయ్యేటటువంటి కొన్ని రకాల బాధలను, సమస్యలను ఖచ్చితంగా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.